ప్రస్తుతం ఏపీలో చూస్తున్నారు కదండి. ఏపీలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అభివృద్ధి పరంగా బాగానే ఉంది మేడం. ఆ, మళ్ళా సంక్షేమ పథకాలు బాగానే చేస్తున్నాడు. అదే జగన్ ఇచ్చే పథకాలు ప్రజలను సోమరిపోతనం చేస్తున్నాయి అన్నారు, ఉచిత పథకాలు. మరి ఇంట్లో అందరి పిల్లలకి తల్లికి వందనం అని చెప్పి 13,000 వేస్తున్నారు. ఇది మరి ఏ విధంగా తీసుకోవచ్చు అండి? ఇప్పుడు ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఈ పథకాలకే అలవాటు పడిపోయారు. ఆయన చేయగలిగింది అంతకంటే ఏం కనపడతల్లా. చేయకపోతే రేపొద్దున వచ్చి మళ్ళీ అభివృద్ధి అనేది జరగదు. మరి రేపొద్దున మార్పు ఉంటుంది కదా మళ్ళీ. అందుకని ముందు జాగ్రత్తగా ఉచిత బస్సులు కూడా మనకి నెల 15వ తారీఖు నుంచి రిలీజ్ చేస్తామని అంటున్నారు. మరి రిలీజ్ చేస్తే ఏ విధంగా ఉంటుంది? దానికంటే ఏదన్నా దానిలో మార్పులు చేస్తే బాగుంటుందని నా అంటే 11,500 బస్సులకి 8,500 బస్సులు మాత్రమే ఉచితంగా ఉంటాయని అని చెప్తున్నారు. మరి ఏ కేటగిరీలో ఉచితంగా తీసుకువచ్చు? బస్సులని కొంచెం తగ్గించుకుంటే దానిలో సిస్టమేటిక్ మార్పు చేస్తే బాగుంటుందేమో నేను. అంటే ఎట్లాంటి సిస్టమేటిక్ అంటారు? అంటే ఒక అంటే ఫస్ట్ జిల్లాల వారీగా అన్నారు, ఇప్పుడేమో టెంపుల్స్ అంటున్నారు. తిరుపతి, నంద్యాల, అలానే మన శ్రీశైలం ఇట్లాంటి ఘాట్ రోడ్స్లకి ఉచిత బస్సు లేదని అంటారు. మరి అన్నిటికీ పెడితే బాగుంటుంది. ఇక ఎక్కడైనా అదే మొత్తం అడుగుతారు కదా మేడం. టోటల్గా అయితే అదే అడుగుతారు. ఇక తిరుపతి అట్లా పెడితే మాత్రం అటు అయితే కొంచెం తగ్గుతారు అనుకుంటున్నా జనం. ప్రస్తుతం ఏపీలో చూస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? మాకైతే ఏమీ మంచిగా అనిపించలేదు. ఎందుకని? మాకేమీ రాలే. తల్లికి వందనం అని వేస్తున్నారు కదా, అది కూడా రాలేదా? ఓకే. మరి బస్సు ఉచితంగా పెడతాము 15వ తారీఖు నుంచి రాలేదు, కావలేదు కదా. పెడితే ఎలా ఉంటుందండి కదా? పెట్టినా అది కూడా వేస్టే. ఎందుకని? ఎందుకు ఆటో వాళ్ళు పాపం వాళ్ళు బ్రతకడానికి లేకోకుండా చేయటం. కానీ అన్ని బస్సులు తెలంగాణలో పెట్టి ఏమైంది? 8,500 బస్సులు మాత్రమే ఉన్నాయి ఫ్రీ బస్సులు అని అంటున్నారు కదా, మరి ఎలా? ఆ బస్సులు వేస్ట్. ఇక్కడ పెట్టి ఏమైంది? ఉపయోగం లేదు బస్సులు.